హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అయితే నేను అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నెట్వర్క్ అనాలిసిస్ సంబంధించి సిరీస్ ప్యారల్ కాంబినేషన్ అనమాట. ఇది పార్ట్ 2 వీడియో. ఓకే, ఈ పార్ట్ 2 వీడియో ఎందుకు చేస్తానంటే, ఎవరైతే నెట్వర్క్ అనాలిసిస్ యొక్క సర్క్యూట్స్ సాల్వ్ చేసినప్పుడు సిరీస్ ప్యారల్ కాంబినేషన్ దగ్గర ఇరుక్కుపోతారో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఓకే, సో మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత నేనైతే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మీరైతే ఏ సర్క్యూట్, సిరీస్ ప్యారల్ సర్క్యూట్ ఏది ఇచ్చినా కానీ సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేస్తారో అది నాది గ్యారంటీ. ఓకే, దానికి మీరు చేయాల్సింది ఒకే ఒక పని చేయాలి. ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం చూస్తే మీకు ప్రాక్టీస్ కూడా చేయాల్సిన పని లేదు. అదే దానికి నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో సిరీస్ ప్యారల్ కాంబినేషన్లో కొన్ని స్టాండర్డ్ అప్రోచెస్ అనమాట నేనైతే ఇక్కడ పెట్టాను. దాన్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ 3 రెసిస్టర్లు ఉన్నాయి. సో ఇవి సిరీస్లో కనెక్ట్ చేస్తారు. మనకు ఫార్ములా తెలుసు. టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే, సో ముందు 2 ప్లస్ R2 3 అంటే 3 ప్లస్ 5. ఓకే, సో ఈ మూడిట్లో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10 ohms వస్తుంది. సో ఇది టోటల్ రెసిస్టెన్స్. అర్థమైంది సమ్మ? సో సిరీస్ సో 3 రెసిస్టెన్స్ సిరీస్ కానీ ఎన్ని కనిపినా కానీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. సో మీకు ఇలా ఇచ్చినప్పుడు 2 రెసిస్టెన్స్ ప్యారల్గా ఉన్నప్పుడు మీకు 3 మెథడ్స్ అయితే చెప్తాను. మీకు మూడిట్లో మీకు నచ్చింది ఫాలో అవ్వండి. ఓకే, సో ముందుగా జనరల్ మెథడ్ చెప్తాను. 1/RT ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఇది ఒక మెథడ్. సో దీన్ని చేద్దాం. సో మీరు రెసిస్టెన్స్ని 1/లో రాయండి. 1/6 ప్లస్ 1/6. ఓకే, సో 1/6 అంటే నేను ఏంటి రాసుకోవచ్చు? 0.166 ప్లస్ 0.166 రాసుకోవచ్చు. సో 0.6 అంటే సో ఈ టోటల్ ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది ఆన్సర్? ఈ రెండింటిని కనుక నేను యాడ్ చేసానంటే నాకు ఆన్సర్ వచ్చేసి 0.332 వస్తుంది. ఓకే, బట్ ఇది నాకు 1/RT అనమాట. నాకు కావాల్సిన RT. సో RT ఈజ్ ఈక్వల్ టు 1/0.332. సో నాకు ఎంత వస్తుంది ఆన్సర్ అప్పుడు? 3.018 ohm వస్తుంది. ఓకే, దీన్ని మీరు చేయండి, అర్థమైపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాం. సో సెకండ్ మెథడ్ మీకు ఫార్ములా చెప్తాను సింపుల్గా. మీరు ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు. రెండు రెసిస్టెన్స్ సిరీస్ ఉంటే మీ ఫార్ములా RT ఈజ్ ఈక్వల్ టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో R1 ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 అనమాట. సో ఇది మీకు ఫార్ములా. సో R1 ఇంటూ R2 అంటే ఈ రెండింటిలో మల్టిప్లై చేయండి, 36 వస్తుంది. ఈ రెండింటిలో యాడ్ చేయండి, R1 ప్లస్ R2 అంటే 12 వస్తుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 3 టైమ్స్ మనకి వచ్చింది RT 3 ohms వచ్చింది ఫైనల్గా. ఓకే, దీనికి మీరు కంపేర్ చేసుకున్నట్టయితే దీంట్లో యాక్యురేట్గా వచ్చింది, దీనిలో అయితే రౌండ్ ఫిగర్ వేస్తుంది అనమాట. ఇదైనా చేయొచ్చు, రెండు కరెక్టే. ఇది సెకండ్ మెథడ్. నెక్స్ట్ మీరు థర్డ్ మెథడ్కి వెళ్దాం. థర్డ్ మెథడ్ ఏం లేదబ్బా, సింపుల్గా షార్ట్ కట్ అనమాట. ఓకే, షార్ట్ కట్ ఇది గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్. సో షార్ట్ కట్ ఏంటంటే, మీకు 2 రెసిస్టర్లు ఇచ్చారు, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయనుకోండి. 2 సేమ్ అయితే మీరు ఏం చేయాలంటే, 2 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ప్యారల్ కాంబినేషన్లో ఉండి సేమ్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ చూడండి 6 ohms, ఇక్కడ 6 ohms. సో అలా సేమ్ ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే R/N అనే ఫార్ములా యూజ్ చేయండి. టోటల్ రెసిస్టెన్స్ అసలు ఏంటి ఫార్ములా అంటే, సో ఎంతైతే సేమ్గా ఉన్న రెసిస్టెన్స్ మీరు ఇక్కడ ఏంటి సేమ్గా ఏముంది? 6 ఉంది కదా. సో 6 ఎన్ని ఉన్నాయి? అవి 2 ఉన్నాయి. సో 2. సో ఎంత వస్తుంది మనకి? 3. సో టోటల్ రెసిస్టెన్స్ అంతా 3 ohms. సో ఈ 3 మెథడ్స్ కరెక్ట్ అనమాట. ఏదైనా ఫాలో అయ్యండి, మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. నేనైతే ఈ షార్ట్ కట్ని ఫాలో అవుతాను, మీరు ఏదైనా ఫాలో అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, 3 రెసిస్టెన్స్ ప్యారలల్ ఉంటే పరిస్థితి ఏం చేయాలి, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? సో 3 రెసిస్టెన్స్ ప్యారలల్ అయితే జనరల్ మెథడ్ ఉంది కదా. సో జనరల్ మెథడ్ ఇది సేమ్, అదే అప్లై చేద్దాం. సో 1/RT ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఓకే, 1/R3. సో ఇక్కడ నేను 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/3. సో ఇప్పుడు 1/2 వాల్యూ ఎంత మనకి? 0.5. 1/3 వాల్యూ ఎంత నాకు? సో 0.33 వస్తుంది. సో మనకి 1/RT ఎంత వస్తుంది ఇక్కడ?
సో 1.83 వస్తుందన్నమాట. నాకు ఆర్టీ వాల్యూ కావాలి, 1/1.83 వేసుకున్నాను అనుకోండి నేను, నాకు 0.546 వస్తుంది. ఓకే, 0.546 వస్తుంది. ఇది మెథడ్ 1. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి, దీనికి మీరు ఈ మెథడ్ అప్లై చేస్తారేమో. సో ఈ మెథడ్ ఓన్లీ సేమ్ ఉంటే రెసిస్టెన్స్ అప్లై చేయొచ్చు ఈ మెథడ్. సో ఇక్కడ సేమ్గా లేవు, 1 2 3 ఉంది కాబట్టి నేను అప్లై చేయలేకపోతున్నాను. నెక్స్ట్ 3 రెసిస్టెన్స్ ప్యారల్గా ఉంటే ఇంకో ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ఆర్టీ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ ఫార్ములా ఇది. 3 రెసిస్టెన్స్ మల్టిప్లై చేయండి, R1 R2 R3. సో డివైడెడ్ బై ఈ R1 మూసేస్తే R2 R3 కింద రాసుకోండి, ప్లస్ ఆ R2 మూసేస్తే R1 R3. సో R1 R3 ప్లస్ ఈ R3 మూసేస్తే R1 R2 మల్టిప్లై. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుని ట్రిక్. ఓకే, సో మీకు ఈ ఫార్ములా కానీ తెలియకపోతే లాస్ట్ వీడియో మనం సిరీస్ ప్యారల్ పార్ట్ 1 అయితే చేసామన్నమాట. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకే, సో ముందు ఫార్ములా అయితే అప్లై చేద్దాం. ఆర్టీ ఈజ్ ఈక్వల్స్ టు, సో R1 అంటే 1 2, R2 అంటే 2, R3 అంటే 3 పెట్టేద్దాం. సో 1 × 2 × 3 డివైడెడ్ బై R1 × R2 × R3 అంటే ఇది ఏంటి, ఇది 6 ప్లస్ R2 × R3 అంటే 1 × 3, R1 × R2 అంటే ఇది ఏంటి, ఇది 2 ప్లస్ 2. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 6 ఇంటూ టోటల్ అది చేస్తే 11. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఆర్టీ వచ్చేసి 0.56 ohms. సేమ్ ఆన్సర్ వస్తుంది, ఎటువంటి మార్పు లేదండి. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ మెథడ్ అనమాట, 4th. ఇది ఏంటంటే, సో దీనికి ట్రిక్ ఏంటంటే, మీరు ఓన్లీ లైన్ గుండా వెళ్ళారనుకోండి పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. అంటే మనకి ఏ రెసిస్టర్ లేదనుకోండి పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది లైన్ గుండా వెళ్తే. ఒకవేళ రెసిస్టర్ ఉందనుకోండి పొటెన్షియల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే జంక్షన్స్ దగ్గర పొటెన్షియల్ అయితే ఐడెంటిఫై చేయాలి. అసలు ఏంటంటే మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇలాంటి ఒక సర్క్యూట్ కనిపిస్తుంది కదా, ఇందులో మీరు దీన్ని సాల్వ్ చేయమంటే ఏం చేయాలో మీకు అర్థం కాదు, ఎలా అప్రోచ్ అవ్వాలో మీకు తెలియదు. ఇందులో సిరీస్ ఏది ప్యారల్ ఏది ఏం తెలియదు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. సో లైన్గా ఉన్నప్పుడు మీరు పొటెన్షియల్ మెథడ్ అయితే యూజ్ చేయాలి. లైన్గా ఉన్నప్పుడు సేమ్ పొటెన్షియల్, ఒక రెసిస్టర్ అయితే డిఫరెంట్ పొటెన్షియల్. అసలు ఏంటో చెప్తాను. సో నేను ఏ పాయింట్ నుంచి ఇలా వెళ్తున్నాను, ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ రెసిస్టర్ తగిలింది అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ పొటెన్షియల్ అయితే ఉంటుంది అనమాట. పొటెన్షియల్ ఏ అనుకున్నాం, పొటెన్షియల్ ఏ దగ్గర నుంచి ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక డిఫరెంట్ పొటెన్షియల్ లేదు. ఎలా పోయినప్పుడు నాకు లైన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏ రెసిస్టర్ లేదు కాబట్టి దీని, సో ఈ జంక్షన్ దగ్గర ఉన్న పొటెన్షియల్ ఎంత ఉంటుంది, ఏ దగ్గర ఎంత ఉందో ఈ దగ్గర కూడా దీని దగ్గర కూడా అంతే ఉంటుంది, ఏ అనేది ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు బీ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ రెసిస్టర్ వచ్చింది, ఇక్కడ డిఫరెంట్ పొటెన్షియల్ మనకు తెలియదు ఎంతో. సో మళ్ళీ 8 నుంచి ఇలా అప్రోచ్ అవుతున్నాను, లైన్ దగ్గర సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఇక్కడ జంక్షన్ దగ్గరకు వచ్చింది, ఈ జంక్షన్ దగ్గర కూడా సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది, బి. సో బి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఏం కావాలి, ఏబీ దగ్గర రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది ఏంటో సిరీస్ ప్యారల్ నాకు తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏబీ అనేది తీసుకోండి. ఓకే, సో R1 దేనికి దీని మధ్యలో ఉంది, ఏకి బీకి మధ్యలో ఉంది. R1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, R1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, సారీ. సో నెక్స్ట్ R2 దేనికి దీని మధ్యలో ఉంది, ఏకి బీకి మధ్యలో ఉంది. సో R2 కూడా సేమ్ ఏకి బీకి మధ్యలో ఉంటుంది. సో ఇది పైన పెట్టాను, ఇది R2 అనుకోండి. సపోజ్ మళ్ళీ R3 దేనికి దీని మధ్యలో, ఏబీకి మధ్యలో ఉంది. సో R3. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇది మొత్తం ప్యారల్ కాంబినేషన్ అనమాట. ఇది మొత్తం మీరు ప్యారల్ కాంబినేషన్ ప్యారల్లో సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో మెథడ్ అయితే అర్థమైంది కదా, ఎలా అప్రోచ్ అవ్వాలో. ఇలాంటిది ఇంకొకటి చూద్దాం. ఎస్, 5th క్వశ్చన్ చూడండి. సో 5th క్వశ్చన్ సేమ్ మళ్ళీ దీనికి పొటెన్షియల్ మెథడ్ అప్లై చేద్దాం. సో ఇలా వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ డిఫరెంట్ పొటెన్షియల్ ఉంటుంది. ఓకే, లేదు ఇలా పోయినప్పుడు మళ్ళీ రెసిస్టర్ ఎదురైంది, ఇక్కడ డిఫరెంట్ పొటెన్షియల్ ఉంటుంది. లేదు ఈసారి ఇలా పోయినప్పుడు డిఫరెంట్ పొటెన్షియల్ ఉంటుంది. లేదు ఇలా వచ్చినా కానీ డిఫరెంట్ పొటెన్షియల్ ఉంటుంది, ఎందుకంటే రెసిస్టర్ ఉన్నప్పుడు డిఫరెంట్ పొటెన్షియల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను సర్లే అని ఇప్పుడు నాకు లైన్ అయితే ఇటు నార్మల్గా లైన్గా అంటే ఉంటే సేమ్ పొటెన్షియల్ ఉండేది. బట్ ఇక్కడ లైన్గా ఏం లేవు కాబట్టి డిఫరెంట్ పొటెన్షియల్ తీసుకోవాలి. సో
బి నుంచి నేను స్టార్ట్ అయినప్పుడు ఇలా వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ డిఫరెంట్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి సపోజ్ ఈ పొటెన్షియల్ని సమ్ సి అనుకుందాం. ఓకే సో ఇది ఇక్కడ నుంచి ఎలా వెళ్ళినా కానీ ఇక్కడ కూడా సమ్ డిఫరెంట్ పొటెన్షియల్ ఉంటుంది, ఎందుకంటే ఒక రెసిస్టర్ నుంచి మనం పాస్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ డిఫరెంట్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ జంక్షన్ కూడా ఇది సపోజ్ డి అనుకోండి. అండ్ సేమ్ అదేవిధంగా ఇది రెండింటికి వర్తిస్తుంది. ఏ దగ్గర నుంచి పాస్ అయినా మీకు డిఫరెంట్ పొటెన్షియల్, ఇది తెలియదు డిఫరెంట్ పొటెన్షియల్, దీనికి డిఫరెంట్ పొటెన్షియల్, దీనికి డిఫరెంట్ పొటెన్షియల్. అండ్ మీరు ఇటు నుంచి పైనుంచి ఫోర్త్ రెసిస్టర్ నుంచి మీరు వెళ్ళినా కానీ ఇక్కడ మనకి డిఫరెంట్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో ఈ రెండు డిఫరెంట్ పొటెన్షియల్ మనకు తెలియదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే సర్క్యూట్ డ్రా చేయాలంటే ఓకే సో మీరు ఏం చేస్తారంటే డయాగ్నల్గా ఇచ్చుకోండి అనమాట. అన్నీ డయాగ్నల్గా ఇచ్చుకోండి. ఓకే చాలామంది ఏం చేస్తారంటే ఏబిసిడి ఆర్డర్ వైజ్గా వస్తారు, అలా రావద్దు. మీరు ఏం చేస్తారంటే ఆల్టర్నేట్గా ఇచ్చేయండి, ఏబిసిడి లేదంటే ఏబిసిడి ఇలా అయినా ఇచ్చుకోండి, అంతేగాని ఇలా రౌండ్గా రావద్దు ఏబిసిడి, అలా అయితే మీకు అర్థం కాదు. ఓకే సో ఇప్పుడు R1 తీసుకున్న R1 దేనికి మధ్యలో ఉంది, ఏకి డీకి మధ్యలో ఉంది. సో R1 ఇటు వస్తుంది. ఓకే సో R2 దేనికి మధ్యలో ఉంది, డీకి సికి మధ్యలో ఉంది. సో డీసీ అంటే ఇది R2. నెక్స్ట్ R3 దేనికి మధ్యలో ఉంది, సికి బీకి మధ్యలో ఉంది. R3 సికి డీకి మధ్యలో ఉంది. నెక్స్ట్ ఏసీ దేనికి మధ్యలో ఉంది, ఏసీ అంటే ఇది వస్తుంది. సో అంటే R4కి దేనికి మధ్యలో ఉందంటే ఏసీ. నెక్స్ట్ మనకి లాస్ట్ది మిగిలిపోయింది ఏమన్నా ఉందంటే R5 అనమాట. ఇది దేనికి మధ్యలో ఉందంటే ఇటువైపు బి, ఇటువైపు డి, ఇటువైపు బి. సో దీనికి మధ్యలో ఉంది, ఇది R5 అవుతుంది అనమాట. ఓకే ఇది R5 అవుతుంది. సో ఇది మీకు చూస్తున్నట్టయితే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎస్ ఇది ఒక వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనమాట. దీని బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఎలా రాస్తారంటే ఇది బై ఇది, ఇది బై ఇది, ఏమిటి ఇది బై ఇది, ఇది బై ఇది. సో R4/R3 ఈజ్ ఈక్వల్ టు R1/R5. ఇది బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్. ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఉపయోగ అవుతుందో మనకి ఈ సెంటర్లో ఉండే రెసిస్టర్ నుంచి కరెంట్ అయితే ఫ్లో అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు సింపుల్గా అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా. సో ఇది ఒక సేమ్ అలాగే ఉంది. ఇక్కడ ఒక 5 amps ఉందనుకోండి. ఓకే సో నేను ఇప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఇస్తాను. దీనికి ఇది డివైడెడ్ బై ఇది, ఇది డివైడెడ్ బై ఇది. సో 4/2 ఈక్వల్ టు 2/1. సో 4/2 అంటే 2:1 వస్తుంది. సో బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఉపయోగమైంది కాబట్టి ఈ సెంటర్లో ఉన్న రెసిస్టెన్స్ నుంచి కరెంట్ అయితే ఫ్లో అవుతుంది. ఓకే ఇది మన నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి ఎస్ దిస్ ఇస్ ద థింగ్. సో చాలామందికి నెట్వర్క్ అనాలిసిస్ సర్క్యూట్స్లో సాల్వ్ చేసేటప్పుడు ఇది అర్థం కాదనమాట. ఇది ఏంటో కూడా కొంతమంది తెలియదు. సో తెలియడానికి కోసం నేను చెప్తున్నాను. దీన్ని వచ్చేసి మనం జంపర్ అంటాం అనమాట. ఓకే జంపర్ అంటాం దీన్ని. సో ఒక సేమ్ వైర్ దీనికి కనెక్ట్ చేయకుండా దీని పైనుంచి చేశాడు, అంటే 2 వైర్లు కలపకుండా విడిగా వేసాడనమాట, కనెక్షన్ ఇచ్చాడనమాట సింపుల్గా. ఇలాగ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం అది మనం చూడాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇలా వచ్చినప్పుడు జంపర్ వైర్ని సేమ్ అలాగే యాజ్ ఈజ్ ఉంచేసి ఇక్కడ ఉంచండి. దీని కింద వైర్ని ఎక్కడ జాయిన్ అవుతుందో చూసుకోండి జాగ్రత్తగా. సో ఇది ఇక్కడ జాయిన్ అవుతుంది అండ్ ఇక్కడ జాయిన్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని లోపల నుంచి కాకుండా బయట నుంచి జాయిన్ చేస్తాను, అంటే ఇలా జాయిన్ చేస్తాను అనమాట. సో ఈ వైర్ని నేను బయట నుంచి ఇలా జాయిన్ చేస్తాను. ఇక్కడ జాయిన్ అయింది అండ్ ఇక్కడ జాయిన్ అయింది. ఓకే సో ఇక్కడ జాయిన్ అయింది అసలుకైతే మెయిన్గా, అండ్ ఇక్కడ జాయిన్ అయింది. దీన్ని నేను బయట నుంచి కనెక్ట్ చేశాను కాబట్టి ఇటు నుంచి ఇలా తిప్పుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేశాను. మిగిలిందంతా సేమ్. ఈ జంపర్ వైజ్ ఇలా స్ట్రైట్ చేశాను నార్మల్గా, మీరు ఇలానే పెట్టుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఈ సర్క్యూట్ని నేను ఇక్కడ చేసిన ప్రొసీజర్ ఏంటంటే సర్క్యూట్ని రీడ్రా చేశాను అనమాట. దీన్ని రీడ్రా చేస్తే ఇది వచ్చింది. ఓకే సో మళ్ళీ దీన్ని రీడ్రా చేస్తే మనకి ఫైనల్ సర్క్యూట్ వచ్చింది. ఓకేనా. సో ఈ ఫైనల్ సర్క్యూట్ ఎలా వచ్చింది అర్థమైందా? ఎస్ అర్థం కాలేదు. ఈ ఫైనల్ సర్క్యూట్ ఎలా వచ్చిందంటే నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు ఫైనల్ సర్క్యూట్ని ఎలా వచ్చిందో చెప్పాలంటే మీకు ఫస్ట్ కొన్ని పాయింట్స్ తీసుకోండి. ఇది ఏ అనుకోండి, ఇక్కడ పాయింట్ని, ఇది బి అనుకోండి. సపోజ్ పాయింట్ సి అనుకోండి, ఈ పాయింట్ డి అనుకోండి. ఓకే
సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏబీ ఉంది కదా, జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏబీ ఉంది కదా, ఈ ఏబీని నేను కిందకి తెస్తాను. ఈ ఏబీని నేను మీకు ఏబీ ఎలా ఉంది కదా, ఈ ఏబీని ఈ సి దగ్గర జాయిన్ చేస్తాను, అంటే బి వచ్చి సి దగ్గర జాయిన్ అయింది. సో సర్క్యూట్కి ఇస్తాను చూడండి ఇక్కడ రఫ్గా. సో సర్క్యూట్ రఫ్గా డ్రా చేస్తే ఇక్కడ బి వచ్చి సికి జాయిన్ అయింది, అండ్ ఇక్కడ ఏ ఉంది, అండ్ ఇక్కడ పి, ఇక్కడ క్యూ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రెసిస్టెన్స్ని అయితే మర్చిపోండి. ఇక్కడ 6 ohms ఉంది కదా, దీనికి కాసేపు మర్చిపోండి. దీన్ని తీసుకొచ్చి ఈ కిందకి ఇలా లాగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సీడీని మీరు పైకి తీసుకెళ్ళండి, ఇలా పైకి తీసుకెళ్ళండి, ఐ మీన్ దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళండి. సో చూపిస్తా. సో ఈ సీట్ ఉంది కదా, ఇటు వచ్చేసేటప్పుడు సో ఈ సిడి ఇక్కడ ఉంటాయి, సీడీని ఇలా తిప్పాను. సో అంటే బీడీ ప్లేస్లోకి తీసుకొచ్చాను, సీడీని ఇక్కడికి వచ్చింది. సో ఇది సి, అప్పుడు సి ఇక్కడ పోయిందిగా, సో సి ఇక్కడ పోయింది, బీడీలో వచ్చింది. ఇప్పుడు మనకేంటి ఏడి జాయిన్ అయి ఉన్నాయి, సో ఏడి జాయిన్ చేయండి. నెక్స్ట్ బీసీ జాయిన్ అయి ఉన్నాయి, బీసీని కూడా జాయిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి మిగిలిపోయింది రెసిస్టర్. ఈ రెసిస్టర్ని మీరు చూసినట్టయితే దేనికి దేని మధ్యలో ఉంది, బీడీకి మధ్యలో ఉంది. సో బీడీకి మధ్యలో ఉంది కాబట్టి ఇలా వేసేసేయండి. సో ఇది 8 ohms, ఇది 6 ohms, ఇది 12 ohms. ఇది సర్క్యూట్ రీడ్రా చేశాను. అండ్ దీన్ని ఈ రెసిస్టర్ని మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా పెట్టేసేయండి. స్ట్రైట్గా పెట్టేస్తే మీకు ఈ సర్క్యూట్ వచ్చింది, ఇలా వస్తుంది. అర్థమైందా నేను ఎలా రీడ్రా చేసిన సర్క్యూట్ని? ఓకే, లేదు మీకు ఇంకొక మెథడ్ చెప్పాలంటే ఈ జంపర్ని మీరు తీసేసి కింద నుంచి ఈ జంపర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ తగులుతుంది కదా, ఇక్కడ తీసేసి ఇక్కడ కలపండి, అంటే బయట నుంచి ఎక్స్టర్నల్గా ఇలా కలపండి. చూడండి, సో ఎలా కలపాలి, ఎలా కలపచ్చు మీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు. సో జంపర్ని తీసి ఈ వైర్ అలాగే ఉంటుంది. ఓకే, ఎనీ మెథడ్ ఆర్ ఎనీ సైట్ మీరు చేయొచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ జంపర్ని తీస్తారో లేదంటే ఈ వైర్ని తీస్తారో మీ ఇష్టం, 2 విధాలుగా చేయొచ్చు. అది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 7th, ఇది వచ్చేసి యాక్చువల్లీ ఈ సర్క్యూట్ని చూడగానే సేమ్ మళ్ళీ జంపర్ అనుకుంటారు, మీరైతే పప్పులో కాలేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ చూసినట్టయితే మీరు ఒక్క వైర్ వచ్చేసి 2 వాటికి జాయిన్ అయింది, ఒక వైర్ వచ్చేసి 2 వాటికి జాయిన్ అయింది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వైర్ వచ్చేసి ఒకదానికి జాయిన్ అయింది, ఒకదానికి సింగిల్ వైర్ ఇదంతా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది యాక్చువల్లీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాను, నా దగ్గర చిన్న ఎగ్జాంపుల్ ఉంది. సో ఇక్కడ మీకు రబ్బర్ బ్యాండ్ కనిపిస్తుంది కదా, సో ఇది మన సర్క్యూట్ అనమాట. ఇది ఇలా ఉంది యాక్చువల్లీ, ఇది జంపర్. ఓకే, సో ఇది జంపర్, లేదనుకుంటే మీకు చూపిస్తాను. సో ఇది మన జంపర్ అనమాట, ఇది మన జంపర్, అండ్ ఇది కింద వైర్. ఓకే, ఇది చూస్తున్నాను కదా, సేమ్ విషయం ఇలా పెట్టాను. సో దీన్ని మనం ఏం చేయాలి, దీన్ని మనం ఇలా తిప్పితే సర్క్యూట్ ఒరిజినల్ అయిపోద్ది, అంటే నార్మల్గా వచ్చేసింది. సేమ్ ఇక్కడ అలాగే ఉందన్నమాట. సో దీన్ని నేను తిప్పుతాను, అంటే ఈ 2 ohms కిందకి వస్తుంది, 6 ohms పైకి వెళ్ళిద్ది. సో తిప్పితే మనకి ఇలా వచ్చింది, అంటే ఇది ఒక ట్విస్టెడ్ సర్క్యూట్ అనమాట. ఇలా కూడా ఉంటాయి, చాలా ఈజీ ఇలాంటివి, బట్ మీరు ఐడెంటిఫై చేయడమే వస్తే మీకు ఈజీ. సో 6 ohms పైన వచ్చింది, 2 ohms కింద వచ్చింది. దీన్ని మీరు సాల్వ్ చేస్తారు. ఇది మొత్తం ఏం లేదు, సిరీస్ కాంబినేషన్ ఉంది. ఇది మీరు చేసేస్తారు కదా, చేసేసేయండి. సో ఇది మొత్తం సిరీస్ కాంబినేషన్ ఉంది, నేనే చెప్పేస్తాను. 30 ఉంది ఇక్కడ, సో ఇక్కడ ఒక 10, 40 అండ్ 48, టోటల్ 48 ohms టోటల్ రెసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక సమ్ అయితే సాల్వ్ చేద్దాం. సింపుల్ సమ్, మీకు ఈజీగా చెప్తాను, ఏం మాత్రం కష్టం ఉండదు, సింపుల్గా సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇందులో క్వశ్చన్ ఏం పడుతున్నాడు చూద్దాం. క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ద సర్క్యూట్. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటాడు అనమాట. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో ఈక్వల్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ ఈక్వల్ రెసిస్టెన్స్ అంటే టోటల్ రెసిస్టెన్స్ అనమాట. టోటల్ రెసిస్టెన్స్, ఓకే, టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సో
సో టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోమంటే మీరు టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అప్రోచ్ అవ్వాలి. ఎలాగ అప్రోచ్ అవ్వాలంటే మీకున్న సర్క్యూట్లో ఏవి సిరీస్లో ఉన్నాయి, ఏవి ప్యారల్గా ఉన్నాయో చూడండి. మీకు ఇచ్చిన సిరీస్లో ఏవి సిరీస్లో ఉన్నాయో, ఏవి ప్యారల్గా ఉన్నాయో చెక్ చేయండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో ఏవి సిరీస్లో ఉన్నాయో, ఏవి ప్యారల్గా ఉన్నాయో మీరు చూస్తే మీకు ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ నాకు ఇచ్చిన సర్క్యూట్లో ఇవి ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. ఓకే, సో ఇవి రెండు నాకు సిరీస్లో ఉన్నాయి. ఇవి రెండు నాకు సిరీస్లో ఉంది. ఓకే, ఇక్కడ ఒక 2 ohms ఉంటుంది. సో ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి, ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు సిరీస్ని సాల్వ్ చేయండి. ఫస్ట్ సిరీస్ని సాల్వ్ చేయండి, తర్వాత ప్యారల్ సాల్వ్ చేయండి. ప్యారల్ ఇక్కడ నేను సాల్వ్ చేస్తాను, మీరు సాల్వ్ చేసిన పని కూడా నేను షార్ట్ కట్ చెప్పాను. సేమ్ రెసిస్టెన్స్ కనుక ఉంటే ఎన్ని ఉన్నాయో వాటి యొక్క రెసిస్టెన్స్ని రాసుకుని వాటి కింద ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయో వాటితో డివైడ్ చేయండి. సో ఇక్కడ సేమ్ రెసిస్టెన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో రెసిస్టెన్స్ని వాటికి ఉన్న సేమ్ రెసిస్టెన్స్ ఎంతో రాసి ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయో డివైడ్ చేయండి. సో 2 ఉన్నాయి కాబట్టి 1/2, సో 1 ohm వస్తుంది ఇక్కడ. అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 వస్తుంది. సో ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ 2 ohm ఉంది, ఇక్కడ 5 ohm ఉంది, అండ్ ఇక్కడ 5 ohm ఉంది, ఇక్కడ 5 ohm రాస్తున్నాను. అండ్ ఇక్కడ 1 ohm వచ్చింది, ఇప్పుడే 1 ohm రాస్తున్నాను. అండ్ ఇక్కడ 4 ohms అలాగా ఉంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చేయండి. మళ్ళీ ఈ సర్క్యూట్లో ఏమైనా సిరీస్లో ఉన్నాయా? ఎస్, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమిచ్చింది 5 ohm, 5 ohm, 5 ohm, అండ్ ఫైనల్ ఇక్కడ 2 ohm వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి మీకు ఏమైనా సిరీస్ కాంబినేషన్ కనిపిస్తున్నాయని. నాకైతే ఏం కనిపించట్లేదు, ప్యారల్ కనిపిస్తున్నాయి. 3 ప్యారల్గా ఉన్నాయి, 3 ప్యారల్గా ఉన్నాయి. సో 3 ప్యారల్గా ఉంటే షార్ట్ కట్ ఏంటి, ఎన్నైతే ప్యారల్గా ఉన్నాయో, ఎన్ని రెసిస్టెన్స్ అయితే ప్యారల్గా ఉన్నాయో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ అన్నింటికి సేమ్ ఉందా లేదా. సేమ్ ఉంది. ఎంత ఉంది రెసిస్టెన్స్? 5. ఎన్నింటికి సేమ్ ఉంది? 3. సో మీకు ఏమొస్తుంది ఆన్సర్? మీకు వచ్చేసి 1.666 ohms అయితే వస్తుంది ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ 2 ohms ఇక్కడికి వస్తుంది, అండ్ ఇది 1.66 ohm. సో ఈ రెండు మళ్ళీ సిరీస్లో ఉన్నాయి కదా, ఏం చేస్తారు? యాడ్ చేసేయండి. సో ఎంత వస్తుంది మనకి? 6.666 ohms. ఇది ఆన్సర్. సేమ్ లేదా నేను చూసారు కదా, స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. ఇది మీకు ఉండాలి. మీరు స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వస్తే ఎటువంటి తప్పులు లేకుండా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వస్తారు. ఎటువంటి తప్పులు లేకుండా సింపుల్గా సాల్వ్ చేస్తారనమాట. సో ఇది మీకు స్టెప్ బై స్టెప్ అయితే సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీకు ఒక మెథడ్ చెప్తాను, సింపుల్ అల్టిమేట్ మెథడ్ అనమాట. దిస్ ఈజ్ ద లాస్ట్ మెథడ్ నేనైతే చెప్పేది, జాగ్రత్తగానండి. అల్టిమేట్ మెథడ్, దీన్ని మనం క్యాలిక్యులేటర్లో చేస్తే ఈజీగా పోతే మీరు నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నారంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి మీకు క్యాలిక్యులేటర్ పక్కా ఉంటుంది. సో మీరు కనుక నెట్వర్క్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే క్యాలిక్యులేటర్లో విత్ ఇన్ సెకండ్స్ కాదు మిల్లీ సెకండ్స్లో అయిపోద్ది అనమాట. సో మిల్లీ సెకండ్స్లో అయిపోద్ది అనమాట. ఎలాగా ఏంటి అనేది నేను సింపుల్గా చెప్తాను. ఓకే, సో మిల్లీ సెకండ్స్లో అయిపోద్ది. చూద్దాం. ఫస్ట్ అల్టిమేట్ మెథడ్ ఏం చెప్తుంది, మనకి ఇచ్చిన 3 రెసిస్టెన్స్లు ప్యారలల్గా ఉన్నాయనుకోండి. సో 3 రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉంటే సో 1/RT 1/R1 ఫార్ములా మీకు తెలిసి జనరల్ ఫార్ములా. తర్వాత మీరు ఏం చేస్తారు, వీటన్నిటిని ఇన్వర్స్ చేయండి. తర్వాత వీటన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని ఇన్వర్స్ చేయండి. ఇది అప్రోచ్. ఓకే, బాగానే ఉంది. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి డిటర్మైన్ ద కరెంట్ ఐ ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, కరెంట్ కనుక్కోమంటున్నాడు. సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్లో ఇందులో కరెంట్ ఉంది, ఇవ్వండి. సో మనకి ఫార్ములా ఇచ్చేసాడు వాడి, ఐ టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. మనకు టోటల్ వోల్టేజ్ తెలుసు 100. టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. టోటల్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి వస్తుంది. దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి టోటల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిరీస్ కాంబినేషన్ ఏమైనా ఉన్నాయా, ప్యారలల్ కాంబినేషన్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. నాకు ఇక్కడ 2 సిరీస్ కనబడ్డాయి.
సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది మనకి 8 ohms వస్తుంది. 2 + 6 8 ohms వస్తుంది. అండ్ మిగతా అన్ని యాడ్ తీసుకురాద్దాం. 12 ohms ఎక్కడ ఉంది, 2 3 ఇక్కడ ఉన్నాయి, 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, అండ్ మిగతా 6 6 2. సో ఇక్కడ 2 ohm, ఇక్కడ 6 ohm, అండ్ ఇక్కడ మళ్ళీ 6 ohm. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమైనా సిరీస్ కాంబినేషన్లో ఏమైనా ఉన్నాయేమో. సో సిరీస్ కాంబినేషన్ ఏం లేవు, ఈ రెండు సిరీస్ కాదు, ఇక్కడ ఉంది ప్యారల్ మళ్ళీ. సో ఈ రెండు ప్యారల్ అయితే కనపడుతున్నాయి నాకు ఇక్కడ. సో ఈ రెండింటిని ప్యారల్గా సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన ట్రిక్. సో రెండింటిని ప్యారల్గా సాల్వ్ చేయాలంటే, సో మీరు రెండింటిని ఇక్కడ, సో ఒకటేముంది 12 ohm, ఒకటి 8 ohm. సో 12 ohm ఇక్కడ ఇన్వర్స్ బటన్ ఉంటుంది, ఈ ఇన్వర్స్ బటన్ నొక్కండి, ప్లస్ 8 ohm ఇన్వర్స్ బటన్ ఉంటుంది, ఇన్వర్స్ బటన్ నొక్కండి, ఈక్వల్ టు నొక్కండి, ఈక్వల్ టు నొక్కితే నాకు అంత ఆన్సర్ వచ్చింది. మళ్ళీ ఆన్సర్ నొక్కండి, మళ్ళీ ఇన్వర్స్ నొక్కండి, మళ్ళీ ఈక్వల్ టు నొక్కండి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ 4.8. దీన్ని మనం రాద్దాం. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత, 4.8 ohm అనమాట. ఓకే, దీన్ని మనం ప్యానల్గా సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ ఏమైనా సిరీస్ ప్యానల్ కాంబినేషన్ ఏమైనా ఉండే చూడండి, ఇక్కడ రెండు సిరీస్లో ఉన్నాయి. సో రెండింటిని యాడ్ చేద్దాం, 6.8. అండ్ ఇక్కడ 3 ohm ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 6. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు సిరీస్ ప్యారల్ కాంబినేషన్ ఏమైనా కనపడుతుందా? నాకైతే సిరీస్ కనపడలేదు, ప్యారల్ కనపడుతున్నాయి. ఇవన్నీ ప్యారల్లో ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ప్యారల్గా ఉన్నాయి. సో ఇవి మొత్తం ప్యారల్ వేసేయండి, 4. సో ఇవి 4 ప్యారల్ ఉన్నాయి. సో ప్యారల్ అంటే మళ్ళీ చెప్తున్నాను. సో 2 చూడండి ఇక్కడ, సో 2 ఇన్వర్స్ ప్లస్ 6 ఇన్వర్స్ ప్లస్ 6 ఇన్వర్స్. సో 2 ఇన్వర్స్ 6 ఇన్వర్స్ 6 ఇన్వర్స్ ప్లస్ 6.8 ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేయండి. ఈజ్ ఈక్వల్ టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆన్సర్ నొక్కండి, ఆన్సర్ నొక్కితే మనకి ఆన్సర్ అని వస్తుంది. దీన్ని మళ్ళీ ఇన్వర్స్ చేయండి, వచ్చేస్తుంది. సో 1.02. సో ఇక్కడ 3 ohm ఉంది, ఇక్కడ 1.02 ohm వస్తుంది. ఈ రెండింటిని మళ్ళీ సిరీస్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 4.02 ohm వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ కావాలంటే టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ మనకు వచ్చింది. ఇప్పుడు టోటల్ వోల్టేజ్ ఇది 100, టోటల్ రెసిస్టెన్స్ వచ్చి 0.2, 100 డివైడెడ్ బై 4.02 ఎంత వస్తుంది? సో 24.875 ఆంపియర్ కరెంట్ కనుక్కుంటున్నాం మనం. సో ఇదనమాట ఈరోజు మన వీడియో వచ్చేసరికి. ఇక్కడ దాకా చూసే ఉంటారు, పక్కా చూడండి. ఓకే, సో ఇక్కడ దాకా చూసుంటే లైక్ చేయండి, అండ్ మన వీడియోస్ని ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. సో మీ డౌట్స్ని కామెంట్లో నింపేయండి. సో ఉంటా బాయ్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.